ఒకవేళ మీ ఏఐ ప్రాజెక్ట్లో గంటల తరబడి జరిగే పనుల్ని కేవలం నిమిషాల్లో పూర్తి చేయగలిగితే ఎలా ఉంటుంది? పైథాన్లో కొన్ని సీక్రెట్ వెపన్స్ ఉన్నాయి. వాటితో ఇది సాధ్యమే. చాలామంది ఏంటంటే పైథాన్ బేసిక్స్ నేర్చుకొని అక్కడితో ఆపేస్తారు. కానీ ఈ రోజుల్లోని మోడర్న్ ఏఐ సిస్టమ్స్, ముఖ్యంగా డేటా పైప్లైన్ ఆప్టిమైజేషన్, మోడల్ సర్వింగ్ లాంటి వాటికి బేసిక్స్ మాత్రమే సరిపోవు, అంతకంటే ఎక్కువే కావాలి. సో ఈరోజు మనం సరిగ్గా ఆ అడ్వాన్స్డ్ టూల్స్ గురించే మాట్లాడుకోబోతున్నాం. చూసారుగా ఈ కొటేషన్? ఇది చాలామంది డెవలపర్లు ఫేస్ చేసే ప్రాబ్లంని సరిగ్గా పాయింట్అవుట్ చేస్తుంది. ఫండమెంటల్స్ చాలా ముఖ్యం, అందులో డౌటే లేదు. కానీ ఆ బేసిక్స్కి, అడ్వాన్స్డ్ ఏఐ ఇంజనీరింగ్కి మధ్యున్న గ్యాప్ని దాటడానికే మన దగ్గర కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. మరి అవేంటో చూసేద్దామా? ఏఐ ఇంజనీరింగ్లో చాలామందికొచ్చే మొదటి అతిపెద్ద తలనొప్పేంటో తెలుసా? కోడ్ రిపీట్ చేయడం. ఓ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓపెన్ ఏఐ, క్లాడ్, లామా ఇలా వేర్వేరు ఎల్ఎల్ఎమ్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారనుకోండి. అప్పుడు దాదాపు ఒకే రకమైన కోడ్ను మళ్లీ మళ్లీ రాయాల్సొస్తుంది. ఇది ఎంత తొందరగా చిందరవందరగా తయారవుతుందో ఓసారి చూద్దాం. ఇక్కడ ప్రాబ్లమేంటో క్లియర్గా కనిపిస్తోంది కదా. 3 వేర్వేరు ఎల్ఎల్ఎంల కోసం దాదాపు ఒకేలాంటి క్లాసులున్నాయి. ఇప్పుడు ఊహించుకోండి, ఏదైనా ఒక చిన్న మార్పు చేయాల్సి వస్తే 3 చోట్ల దాన్ని అప్డేట్ చేయాలి. ఇది టైం వేస్ట్ అవడమే కాదు, ఎక్కడో ఒక చోట మర్చిపోతే తప్పులొచ్చే ఛాన్స్ కూడా బాగా పెరిగిపోతుంది. అయితే ఈ సమస్యకు ఒక సూపర్ సొల్యూషన్ ఉంది. అదే ఇన్హెరిటెన్స్. సింపుల్గా చెప్పాలంటే మనం ఎల్ఎల్ఎమ్స్ అనే ఒక పేరెంట్ క్లాసును క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత మిగతా క్లాసులన్నీ దాని నుంచి ప్రాపర్టీస్ను వారసత్వంగా తీసుకుంటాయన్నమాట. అంటే మన అసలు లాజిక్ను ఒకే ఒక్కచోట రాసి దాన్ని మనకు కావలసినన్నిసార్లు వాడుకోవచ్చు. దీనివల్ల కోడ్ చాలా క్లీన్గా, స్కేలబుల్గా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇన్హెరిటెన్స్ అనేది కోడ్ను పదే పదే రాసే పనిని తప్పించే ఒక పవర్ఫుల్ టెక్నిక్. ఇది మన టైం సేవ్ చేయడమే కాదు, మన కోడ్ను చాలా స్ట్రాంగ్గా, నమ్మదగిందిగా కూడా చేస్తుంది. సరే, కోడ్ రిపీట్ సమస్యను చూశాం. ఇప్పుడు ఏఐ ఇంజనీర్లు ఎదుర్కొనే మరో పెద్ద ఛాలెంజ్ దగ్గరికి వెళ్దాం. అదే స్పీడ్. పెద్ద పెద్ద డేటా సెట్లను ప్రాసెస్ చేయడానికి లేదా కాంప్లెక్స్ ఏఐ టాస్క్ను రన్ చేయడానికి కొన్నిసార్లు గంటలు, కొన్నిసార్లు రోజులు కూడా పడుతుంది. మరి ఈ టైంని ఎలా తగ్గించాలో చూద్దాం. ఒక సింపుల్ సినారియో చూద్దాం. మన డేటా పైప్లైన్లో 100 టేబుల్స్ ఉన్నాయనుకుందాం. ఒక్కో టేబుల్ను ప్రాసెస్ చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మనం మామూలుగా అంటే ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే మొత్తం ఎంత టైం పడుతుందంటారు? దాదాపు 16 గంటలు. అమ్మో, అక్షరాల 16 గంటలు. ఇది చాలా ఎక్కువ టైం కదా. ఈ రోజుల్లో అంతసేపు వెయిట్ చేసే ఓపిక ఎవరికుంటుంది? మరి ఈ 16 గంటల పనినే మనం నిమిషాల్లోకి తీసుకురాగలమా? ఎస్, ఖచ్చితంగా తీసుకురాగలం. దీనికే ప్యారలల్ ప్రాసెసింగ్ అనే టెక్నిక్ ఉంది. చూడండి, సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ అంటే ఒక సింగిల్ లేన్ రోడ్డు మీద అన్ని కార్లు ఒకదాని వెనుక ఒకటి వెళ్ళినట్టు. అదే ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఒక మల్టీలేన్ హైవే మీద అన్ని కార్లు ఒకేసారి పక్కపక్కనే వెళ్ళినట్టు. అంటే మనం పనులన్నింటినీ ఒకేసారి ఒకే సమయంలో రన్ చేస్తామన్నమాట. ఇప్పుడు రిజల్ట్ చూడండి. వావ్! ప్యారలల్ ఎగ్జిక్యూషన్ వాడటం వల్ల 16 గంటల్లో అవ్వాల్సిన పని జస్ట్ 15 మినిట్స్లో అయిపోయింది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. దీనివల్ల మన డేటా పైప్లైన్స్ ప్రొడక్టివిటీ ఎంతలా పెరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. అయితే ఇక్కడో చిన్న క్లారిఫికేషన్. మల్టీథ్రెడింగ్, మల్టీప్రాసెసింగ్ అని 2 ఉంటాయి. ముఖ్యంగా మల్టీథ్రెడింగ్ అనేది ఏపీఐ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయడం లేదా ఫైల్స్ రీడ్ చేయడం లాంటి పనులకు బెస్ట్ ఆప్షన్. సింపుల్గా చెప్పాలంటే మన ప్రోగ్రామ్ ఏదైనా పని కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ ఖాళీ టైంలో ఇది చాలా ఎఫిషియెంట్గా వాడుకుంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మూడో చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే డేటా క్వాలిటీ. గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్ అని వినే ఉంటారు కదా. అంటే మనం చెత్త డేటాను ఇన్పుట్గా ఇస్తే ఎంత మంచి ఏఐ మోడల్ అయినా సరే చెత్త రిజల్ట్స్నే ఇస్తుంది. మరి మన సిస్టంలోకి వచ్చే డేటా క్లీన్గా, కరెక్ట్గా ఉందని ఎలా నిర్ధారించుకోవాలి? అసలు ఛాలెంజ్ ఇదే. మన పైప్లైన్లోకి చెడు డేటా రాకుండా ఆపడానికి కొన్ని రూల్స్, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని గార్డ్ రైల్స్ ఎలా సెట్ చేయాలి? ఒకవేళ తప్పుడు ఇన్పుట్ వస్తే మన సిస్టమ్ మొత్తం క్రాష్ అవ్వకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇక్కడే మనకు డెకరేటర్లు అనేవి హెల్ప్ అవుతాయి. ఎలాగంటే మీ దగ్గర ఒక ఫంక్షన్ ఉందనుకోండి, దాన్ని అస్సలు టచ్ చేయకుండానే దానికి అదనపు పవర్స్ ఇవ్వాలనుకుంటే ఎలా?
డెకరేటర్లు సరిగ్గా ఇదే పనిచేస్తాయి. అవి మన ఫంక్షన్ని ఒక గిఫ్ట్లా ర్యాప్ చేసి దానికి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీని యాడ్ చేస్తాయన్నమాట. పైడాంటిక్ అనే ఒక సూపర్బ్ లైబ్రరీ ఉంది. ఇది డెకరేటర్లను వాడుకొని డేటా వాలిడేషన్ను చాలా సింపుల్ చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు జస్ట్ ఈ 4 సింపుల్ స్టెప్స్తో మనం పవర్ఫుల్ ఆటోమేటిక్ డేటా చెక్స్ను పెట్టేయచ్చు. ఈ కోడ్లో చూడండి, యాడ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ అనే ఈ ఒక్క లైన్ చాలు. ఈ డెకరేటర్ వల్ల ఈమెయిల్ ఫీల్డ్లోకి డేటా వచ్చిన ప్రతిసారి మనం రాసిన ఫంక్షన్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఇది అచ్చం మన కోడ్కి ఒక సెక్యూరిటీ గార్డ్లా పనిచేస్తుంది. చెడు డేటాను లోపలికి రాకుండా ఆపేసి మన సిస్టమ్ను సేఫ్గా ఉంచుతుంది. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఈ 3 పవర్ఫుల్ కాన్సెప్ట్లను ఒకసారి మన హై పర్ఫార్మెన్స్ టూల్ కిట్లో పెట్టి చూద్దాం. ఇవి ప్రతి ఏఐ ఇంజనీర్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన టూల్స్. సో ఫైనల్గా ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. కోడ్ రిపీట్ అవ్వకుండా క్లీన్గా ఉండాలంటే ఇన్హెరిటెన్స్, మన వర్క్లోడ్స్ని రాకెట్ స్పీడ్లో రన్ చేయాలంటే మల్టీథ్రెడింగ్, ఇక మన డేటాను సేఫ్గా పక్కాగా ఉంచాలంటే పైడాంటిక్తో డెకరేటర్లు. ఈ 3 మీ కోడింగ్ స్కిల్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి ఫర్ షూర్. చూడండి, ఈ టెక్నిక్స్ నేర్చుకోవడం అంటే కేవలం మీ కోడ్ బాగుపడటమే కాదు, మీ కెరీర్ కూడా బాగుపడుతుంది. ఈ కొటేషన్లో చెప్పినట్టే ఇవి ప్రస్తుతం ఏఐ, డేటా ఇంజనీరింగ్ ప్రపంచంలో చాలా డిమాండ్లో ఉన్న స్కిల్స్. వీటి మీద గ్రిప్ సాధిస్తే మీరు ఫ్యూచర్కి రెడీగా ఉన్నట్టే లెక్క. ఓకే, ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ రోజు మనం మాట్లాడుకున్న టూల్స్తో మీ ఏఐ ప్రాజెక్ట్లో ఉన్న ఏ పెద్ద ప్రాబ్లంని మీరు ముందుగా సాల్వ్ చేయబోతున్నారు? పదే పదే రిపీట్ అవుతున్న కోడ్నా, నెమ్మదిగా నడిచే ప్రాసెస్నా, లేక క్వాలిటీ లేని డేటానా? ఆలోచించండి, ఎందుకంటే దాన్ని పరిష్కరించే పవర్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది.